లేక అమరావతికి రాలేక అమరావతి మధ్యలో మావిగల్లో ఉండే వరకు ఈ అంతా గందరగోళమైంది. సో జగన్ లాస్ట్ బిగ్ ఆపర్చునిటీ ఈ టైంలో. ఒక మీకు ఎలా అయితే నరేంద్ర మోడీ తన పైన వ్యవసాయ చట్టాలనే ఆయుధాలతో రైతుల భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలు కాలుస్తుంటే చాలా సింపుల్గా తప్పించుకున్నాడు మోడీ. సింపుల్గా ఒక్క హామ్ తగ్గించుకున్నాడు లేకుండా, ఎస్ నేను క్షమాపణ చెప్తున్నాను, నేను మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను. ఆ వినయం అనేది నార్మల్గా నరేంద్ర మోడీ అందరికీ తెలుసు ఎంత ఈ డామినేటింగ్ లీడర్. బట్ ఈ అండర్స్టూడ్ డెమోక్రటీస్ యొక్క ప్రిన్సిపల్స్. డెమోక్రసీలో ఒక పొలిటికల్ పార్టీ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, రిజిడిటీ ఉండకూడదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ చూపాడు. ఇవాళ ఒక పెద్ద ఆయుధం ప్రతిపక్షాలు లేకుండా పోయింది. సో జగన్ కనుక అదే ఫ్లెక్సిబిలిటీ చూపుంటే జగన్ రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధమే పోయేది. సో ఇప్పుడు ఆయనే మావిగన్ అని పెట్టి ఆయుధాలు ఇచ్చాడు. ఇచ్చినాక టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? కానీ టీడీపీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం కూడా ఉంది ఇక్కడ. సో ఆ వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే ఇది జగన్ సెంట్రిక్గా నడుపుతున్నారు. సో నిన్న కూడా ఆంధ్రప్రదేశ్ పత్రికల్లో పేజ్ 1లో వచ్చింది, 1000 మంది జగన్లు వచ్చినా ఆపలేరు. అంటే మీరు అమరావతి ఎవరి కొరకు చేస్తున్నారు? అమరావతి చట్టం ప్రజల కొరకు కాదు, జగన్ కోసం చేస్తున్నారు. అప్పుడు 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి ప్రశ్న ఏంటంటే మీరు అమరావతి చట్టం చేస్తే ఇక జగన్ వస్తే మార్చలేడు అంటున్నారు. దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ స్టేట్మెంట్. రాజ్యాంగం తెలిసిన ఎవరికైనా, చట్టం తెలిసిన ఎవరికైనా, ఎవరు నచ్చినా నచ్చకపోయినా రియాలిటీ ఏంటి? చట్టం ఎవరైనా మార్చుకోవచ్చు కదా. పార్లమెంట్లో ఇప్పుడు సవరణ చేసినట్టు మళ్ళీ సవరణ చేయొచ్చు. ఇది కామన్ సెన్స్ కదా. అయితే ఆంధ్రప్రదేశ్లో కామన్ సెన్స్కు సోర్స్ లేదు. టీడీపీ సెన్స్ అని ఉండాలి, వైసీపీ సెన్స్ అని ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో కామన్ సెన్స్ ఉంటే బూతులు తిరుగుతారు. నీ కామన్ సెన్స్ ఉంటుందిరా కొడక, నీకు ఉండాల్సింది మా సెన్స్ అంటారు టీడీపీ వాళ్ళు. సో వైసీపీ వాళ్ళు మా సెన్సే ఉండాలంటారు. కామన్ సెన్స్కు ఆంధ్రప్రదేశ్లో స్కోప్ లేదు. అక్కడ టీడీపీ సెన్స్ ఉండాలి, వైసీపీ సెన్స్ ఉండాలి. సో కామన్ సెన్స్తో చెప్పేది ఏంటి? ఒక చట్టాన్ని ఒక్కసారి కాదు 100 సార్లు సవరించవచ్చు. రాజ్యాంగాన్ని సవరించలేదా? సో ఈ క్వశ్చన్ ఒకటి వస్తుంది, జగన్ సెంట్రిక్గా చేస్తానా అంటే. రెండోది ఏమొస్తుంది క్వశ్చను, అయ్యా మరి జగన్ రాడని మీరే చెప్తున్నారు కదా, జగన్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదంటున్నాడు కదా లోకేష్. అసలు జగన్ ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ అధికారంలోకి రాలేడు, జగన్ చేసిన విధ్వంసం ప్రజలకు అర్థమైంది అంటున్నారు కదా. మరి జగన్ రానప్పుడు జగన్ వస్తాడేమో అని అమరావతి చట్టం చేయడం ఎందుకు? అర్థం లేని లాజిక్ కదా. అంటే అమరావతి చట్టం చేయడం ద్వారా జగన్ వచ్చే అవకాశం ఉంది అని టీడీపీ చెప్తుంది కదా. అంటే మీరు ఎందుకు చట్టం చేస్తున్నారు? 1000 మంది జగన్లో వచ్చినా చట్టం ఆపలేరు అంటే జగన్ భయంతోనే కదా చట్టం చేసేది. మరి మీరే జగన్ రాడు, జగన్ వచ్చే ప్రసక్తే లేదంటూ, జగన్ అసలు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మళ్ళీ జగన్ వస్తాడేమని చట్టం చేసినా ఏం కాంట్రాడిక్టరీ కదా. దానికన్నా కనుక చంద్రబాబు నాయుడు ఎస్ జగన్ రాడు కానీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించాలి, పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించాలి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి విశ్వాసం కల్పించాలి. జగన్ వచ్చాక మీకు వరల్డ్ బ్యాంక్ నిలగొట్టాడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నిలగొట్టాడు. ఇప్పుడు మేము మళ్ళీ వాళ్ళ దగ్గరికి నిధుల కొరకు వెళ్తే వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం మారితే మారిపోతుంది కదా అంటున్నారు. అందువల్ల ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో విశ్వాసం కల్పించడానికి, పెట్టుబడుల్లో విశ్వాసం కల్పించడానికి, పెట్టుబడులు మేము చట్టం చేస్తున్నాం అని ఉంటే అసలు ఈ డిబేట్ మొత్తం ఇంకో రకంగా ఉండేది. కానీ టీడీపీ ఏం చేసింది? ఈ డిబేట్ను జగన్ సెంట్రిక్గా మార్చింది. జగన్ సెంట్రిక్గా మార్చినప్పుడు జగన్ ఎందుకు కూరుకుంటాడు? ఈజ్ ప్లేయింగ్ ద గేమ్. మీరు మ్యాచ్లో జగన్ను దూరం చేసుకుంటే టీడీపీకి మ్యాచ్లో పోటీ ఉండదు. చంద్రబాబు నాయుడు వ్యూహం ఎంత తప్పుగా ఉందంటే జగన్ను మ్యాచ్లో పెట్టి కబడ్డీ ఆడుతున్నాడు. తెలివైన వారు ఏం చేయాలి? ఆ మ్యాచ్ నుంచి జగన్ తీసేయాలి. సో జగన్ను మ్యాచ్ నుంచి తీసేస్తా అంటే ఇది జగన్ వచ్చేదే లేదు, జగన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు. కానీ పెట్టుబడులదారులలో విశ్వాసం కల్పించడానికి, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లో విశ్వాసం కల్పించడానికి నేను చట్టం చేస్తున్నా అన్నాడు అనుకోండి. ఈ సిమిలర్ పొలిటికల్ బెనిఫిట్ ఇప్పుడు ఎలా బెనిఫిట్ వచ్చేది అప్పుడు వచ్చేది. ఇంకా జగన్కి ఇక ఆన్సర్ ఉండేది కాదు. జగన్ మ్యాచ్లోకి వచ్చేవాడే కాదు. మ్యాచ్లోకి ఏమని వచ్చేవాడు? దేని కొరకు వచ్చేవాడు? ఆన్సర్ లేదు. కానీ జగన్ మ్యాచ్లో ఉంచి మేము జగన్తో ఆడతామంటున్నారు. ఆడుకోనియండి, మీ ఇష్టం అది. ఇది చెప్పితే మళ్ళీ చూస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఏంటంటే నిజాయితీగా మాట్లాడితే కూడా బూతులు తిడతారు. ఇది సమస్య.
సో సెన్స్ లేదు అక్కడ, అందుకని కామన్ సెన్స్ ఉండకూడదు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడేవారికి. టీడీపీ సెన్స్ అని ఉండాలి, వైసీపీ సెన్స్ అని ఉండాలి. కానీ మా లాంటి వాళ్ళకి కామన్ సెన్స్ ఉండే వరకు ఈ తిట్లు ఎదుర్కోవాల్సి వస్తాను. సార్ ఒకసారి చంద్రబాబు నాయుడు